ఏంటి నన్ను అనుమానిస్తున్నారా? పొద్దున్న లేస్తే రాత్రి దాకా ఇది ఒక సుప్రభాతం. మీ ఇంట్లో అన్నలు తమ్ముళ్ళు ఉంటే మీరిద్దరూ ఒకలా ఉంటారా? కూతురుతోనో కొడుకుతోనే కంపేర్ చేసుకుంటే హౌ డస్ ఇట్ వర్క్? నీ పిల్లలకి నీ ఆ ఫీలింగ్ వస్తుంది అంటే అరే ఆ పేరెంట్స్ అయి ఉంటే బాగుండేది కదా, వాళ్ళ పేరెంట్స్ చూడు ఎంత బాగున్నారు. వాళ్ళు నిన్ను ఒక విలన్లా ట్రీట్ చేసే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి తెలుసా. నీకు నువ్వే బెస్ట్ అనేది ఒకటి పెడితే ఇన్సెక్యూరిటీ ఏడి నుంచి వస్తుంది? ఇదే పని నీకు నీ భర్త చేసినప్పుడు నువ్వు ఒప్పుకోగలవా? మమ్మల్ని అడగకుండా ఈ వరల్డ్కి మేము కొడితేనే వాళ్ళు వింటారు, మేము కొడితేనే వాళ్ళు మేము చెప్పినట్టు నడుచుకుంటారు. అంతా మేము నీ కోసమే చేస్తున్నాము, నువ్వు మా కోసం ఎందుకు చెయ్యవు? ఎందుకు అప్పుడే డల్ అయిపోతున్నావు? ఇంకా టైం ఉంది కదా, వస్తుంది, ట్రై చేయి. చేసిన తర్వాత చేసినాం 10 సార్లు అంటే ఎందుకు చేస్తున్నారా అని ఒక్కసారి మైండ్లోకి రాదా? నేనేం పాపం చేశా? ఏం చదివించారు? అందరికి చదివించినట్టు చదివి నా బుర్రకి ఎక్కుతలేదు కదా. 10th వరకు అర్రే అర్రే పిచ్చ కొట్టుడే. ఆ గల్లీలో జనాలు నేను చచ్చిపోతాను భయపడుతుండే. నన్ను లాస్ట్ ఇయర్ కొట్టారు బ్రో. బ్రో రేపొద్దున మనం కూడా తల్లిదండ్రులం అవుతాం కదా బ్రో. మనం పడిన కష్టాలు మన పిల్లలు ఎందుకు పడాలి చెప్పండి? This is Bhavisha. This is Pranavi. Welcome back to Dash Decoded. సో బేసిక్గా పెద్దలు, పూజ్యులు, గురువులు, మా జీవితాలకి నిర్దేశకులు, తల్లిదండ్రులు, ఈ వీడియో మీకోసమే. టాక్సిక్ పేరెంటింగ్ గురించి ఈ డాష్ డీకోడెడ్లో డీకోడ్ చేయబోతున్నాము. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ముఖ్య గమనిక, ఈరోజు మనం పేరెంట్స్ గురించి మాట్లాడుతున్నాం అంటే అందరి గురించి కాదు, జస్ట్ ఇది ఎవరికైతే అప్లికబుల్లో వాళ్ళకి మాత్రమే. ఇది నువ్వు చూసి ఇది నా కోసమే అని అనుకున్నావు అనుకో, అది నీకే. ఇది కిడ్స్ వర్జన్, చిల్డ్రన్స్ వర్జన్. సో వీఆర్ ద వన్ హూ డీల్స్ విత్ టాక్సిక్ పేరెంటింగ్ కాబట్టి మాట్లాడుతున్నాం. వార్నింగ్. టాక్సిక్ పేరెంటింగ్ అంటే ఏంటిది? చాలా ట్రేట్స్ ఉన్నాయి అన్నమాట ఇందులో. మనం ఒక్కొక్కటి సింప్లిఫై చేసి మాట్లాడతాం. ఫస్ట్ జనరలైజ్ చేసి చెప్పు టాక్సిక్ పేరెంటింగ్. జనరలైజ్గా చెప్పటం అంటే మీ పిల్లలు మీ కిందే ఉండాలి, మీరు చెప్పినట్టే నడుచుకోవాలి, మేము చెప్పిందే జీవితాంతం వాళ్ళు వినాలి అని అనుకోవడం ఈజ్ వన్ ఆఫ్ ది బేసిక్ టాక్సిక్ పేరెంటింగ్ అకార్డింగ్ టు మీ. డే టు డే లైఫ్లో కూడా దిస్ పేరెంటింగ్ థింగ్ వాళ్ళు ఏమనుకుంటారంటే మనము మన పిల్లల్ని ప్రొటెక్ట్ చేస్తున్నాము, మనం వాళ్ళ కోసం కేర్ చేస్తున్నాము, సాక్రిఫైస్ చేస్తున్నాము, వాళ్ళ మంచి కోసమే చెప్తున్నాము. కానీ దాంట్లో మీరు మిస్ అయ్యే ఒక పాయింట్ ఏంటిదంటే వాళ్ళకంటూ పిల్లలకు ఒక జీవితం ఉంటుంది, వాళ్ళకంటూ ఒక థాట్ ప్రాసెస్ ఉంటుంది, ఒపీనియన్స్ ఉంటాయి. సో మీరు మీ ఒపీనియన్ పిల్లల ముందు రుద్దే కన్నా ముందు ఐ థింక్ పిల్లలకి ఏమి ఇష్టం అనేది విన్న తర్వాత ఒక కంక్లూజన్కి వస్తే ఇది కొంచెం తగ్గుతుంది. సో ఫస్ట్ టాకింగ్ అబౌట్ కంట్రోలింగ్ పేరెంటింగ్ అంటే నా మైండ్లో ఏమొస్తుందంటే మా అమ్మ, నేను కాలేజ్కి పోయి మా అమ్మ నన్ను చెప్పు తీసుకొని కొట్టేస్తుంది, వచ్చింది అంత మంచిగా చూసుకున్నాక కూడా ఇది చూడ వచ్చి ఇక్కడ మాట్లాడుతుంది అని. కానీ మా అమ్మ కాలేజ్లో ఉన్నప్పుడు బాగా కంట్రోల్ చేస్తుండే, లైక్ ఎవరితోని మాట్లాడాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏం చెయ్యాలి, అండ్ ఆ టైంలో ఫోన్స్ ఇవ్వకపోవడము, అందరి పిల్లలకి ఫోన్స్ ఉండడము. బట్ స్టిల్ షీ గేవ్ మీ ద బెస్ట్ లైఫ్. లైక్ బట్ స్టిల్ ఐ ఫెల్ దట్ వాస్ కంట్రోలింగ్. బట్ నా ప్రకారం ఆ కంట్రోలింగ్ చేసింది కాబట్టే ఈడి వరకు ఉన్నా నేను. అక్కడ వరకు ఇట్ ఈస్ ఫైన్ బికాస్ అది గ్రోయింగ్ స్టేజ్ కాబట్టి. గ్రోయింగ్ స్టేజ్లో పిల్లలకి ఏది మంచి చెడు అని తెలియదు. పిల్లలు ఒక కాలేజ్ ఏజ్ వరకు సర్టెన్ ఏజ్ లైక్ ఒక 18-20 ఇయర్స్ బ్రో. 18 ఇయర్స్ వచ్చేంత ఫైన్. ఓకే, వచ్చేంత వరకు ద వే యు ఆర్ ప్రొటెక్టింగ్ దెమ్ ఇట్స్ ఫైన్. బట్ వెన్ దే వాంటెడ్ టు బీ ఇండిపెండెంట్, ఓకేనా, ఈ ప్రొటెక్టింగ్ ఓవర్ ప్రొటెక్టింగ్ కి డిఫరెన్స్ ఏంటిదంటే సింపుల్గా నేను మమ్మీ డాడీ నేను ఇక్కడికి వెళ్తున్నాను, ఈ ఫ్రెండ్స్తో వెళ్తున్నాను, ఇది వీళ్ళ కాంటాక్ట్ నెంబరు, నేను ఈ టైం కల్లా వస్తాను,
నేను ఒకవేళ లేట్ అయితే ఇన్ఫార్మ్ చేస్తా అనేది ఒకటి కేరింగ్ అండ్ ప్రొటెక్టింగ్ అది. బట్ నువ్వు నాకు ఎక్కడున్నావో యునో లొకేషన్ షేర్ చేసి పెట్టుకోవడము, ఊకే ట్రాక్ చేయడము, ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు అనేది టూ మచ్ ఆఫ్ కోర్స్. రాగానే ఎక్కడికి వెళ్ళారు, ఏం చేశారు, ఎవరెవరు వెళ్ళారు, ఎంతమంది వెళ్ళారు, దిస్ ఈజ్ ఆల్ ఓవర్ ప్రొటెక్టింగ్. యా. ఎప్పుడైతే మీరు అలా క్వశ్చన్ చేస్తున్నారో మీ పిల్లలకి ఏంటి నన్ను అనుమానిస్తున్నారా, నా మాత్రం కూడా నమ్మకం లేదా, ఇలాంటివి వచ్చేస్తాయి అన్నమాట థాట్స్ మైండ్లోకి. ఓకే, అక్కడ వాళ్ళ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది డౌన్ అయిపోతుంది. యా. సో కాస్త నేను కూడా మా చెల్లెల్ని కొంచెం చేస్తా కదా కంట్రోలింగ్. ఈవెన్ ఐ కంట్రోల్ మై సిస్టర్స్. అంటే ఐ స్టాప్డ్ ఇట్ నౌ. బట్ వెన్ ఐ స్టాప్డ్ ఇట్ తెలుసా, అరే ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు అనేది వాళ్ళకి తెలుసు, వాళ్ళు ఆలోచించి డిసిజన్ తీసుకుంటారు, జనాలని ఉట్టిగానే నమ్మరు అనే ట్రస్ట్ నాకు వాళ్ళ మీద వచ్చిన తర్వాత నేను కానీ మమ్మీ కానీ వివ్ స్టాప్ కంట్రోలింగ్ దెమ్. కంట్రోలింగ్ అంటే ఎక్కడికి వెళ్తారు, ఏం చేస్తారు, జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, ఏ టైంకి వెళ్తారు, ఏ టైంకి వస్తారు, ఎవరితో వెళ్తారు అంతే. సో మనకి బయటి వాళ్ళ నుంచి తెలియకుండా ఉంటే చాలు, ఇస్ హెల్దీ. బట్ ఇక్కడ ఏమైపోతుందంటే కంట్రోలింగ్తో పాటు కంపారిజన్. పొద్దున్న లేస్తే రాత్రి దాకా ఇది ఒక సుప్రభాతం. దిస్ ద వర్స్ట్ థింగ్ ఎవర్ ఏ పేరెంట్ కెన్ డూ టు దేర్ చైల్డ్. యు నో వాట్? కంపేరింగ్. ఆడు చూడు ఎలా ఉన్నాడో, నువ్వు చూడు ఎలా ఉన్నావో, ఆడు చూడు ఎంత మంచిగా మార్క్స్ తెచ్చుకుంటున్నాడో, నువ్వు చూడు ఎట్లా చదువుకుంటున్నావు, లేదా వాడు చూడు ఎంత జాబ్ చేస్తున్నాడో, నువ్వు చూడు ఏ శాలరీకి చేస్తున్నావు, వాడు యుఎస్లో ఉన్నాడు, నువ్వు ఇంకెక్కడే చచ్చావు, వాడు బాగుపడుతున్నాడు, నువ్వు పనికి రాకుండా పోతున్నావు, వాడు అందంగా ఉన్నాడు, నువ్వు శుద్ధపప్పులా ఉన్నావు. దిస్ ద వర్స్ట్ థింగ్ ఏ పేరెంట్ కెన్ డూ టు దేర్ చైల్డ్, వాట్ ఐ బిలీవ్. ఎందుకంటే ఎవ్రీబడి ఈజ్ డిఫరెంట్. ప్రతి ఒక్కడికి ఒకలాగా ఉండాలి అని రూల్ లేదు. మీరు పిల్లలుగా ఉన్నప్పుడు మీ ఇంట్లో అన్నలు తమ్ముళ్ళు ఉంటే మీరిద్దరు ఒకలా ఉంటారా? ఉండరు కదా. ఫర్ ఎగ్జాంపుల్ వి ఆల్సో ఫీల్ ఇట్, అరే ఆ పేరెంట్స్ అయి ఉంటే బాగుండేది కదా, వాళ్ళ పేరెంట్స్ చూడు ఎంత బాగున్నారు, అండ్ వీ డోంట్ డూ ఇట్. సో ఐ థింక్ దాంట్లో తప్పేమీ లేదు. బికాస్ వెన్ వి సీ దెమ్, అరే వాళ్ళు ఎంత బాగా చూసుకుంటున్నారు చూడరా వాళ్ళని, ఎంత బాగా. దట్ ఈస్ వేర్ నీ పిల్లలకి నీ ఆ ఫీలింగ్ వస్తుంది అంటే నువ్వు అక్కడే ల్యాక్ అవుతున్నావు. యా, ఇది ఏదైతే ఉందో కంపారిజన్, ఒక జుట్టుతోని, ఒక స్మైల్తోని, ఒక దాంతోని కంపేర్ చేస్తారు. బట్ దెన్ మీ పిల్లలు మీ స్థాయికి తగ్గినంత, మీరు ప్రొవైడ్ చేసినంత దాంట్లో వాళ్ళు గెన్నుకొని సర్వైవ్ అయ్యి వస్తున్నారంటే దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్, ట్రస్ట్ మీ. అంతే. ఇంకొక పాపకి, ఇంకొక పిల్లకి తన ఎక్స్పీరియన్స్, తన లైఫ్ స్టైల్, తన ప్రివిలేజ్ మనకి తెలియదు. తెలియకుండా తనని నీ కూతురుతోనో కొడుకుతోనే కంపేర్ చేసుకుంటే హౌ డస్ ఇట్ వర్క్? సో ఐ థింక్ కంపారిజన్ ఇస్ ద మోస్ట్ యూజ్లెస్ థింగ్. బికాస్ దానివల్ల ఏమైపోతుందంటే, ఒక ఇద్దరు ఫ్రెండ్సే ఇంటికి నేను నా ఫ్రెండ్నే ఇంటికి తీసుకొచ్చిన ఫర్ సపోజ్, అరే తను చూడు ఎంత తెల్లగా ఉంది, నువ్వు చూడు నల్లగా ఉన్నావు. సో నువ్వు వాళ్ళని ప్రేస్ చేయడం ఈజ్ అ డిఫరెంట్ థింగ్, వాళ్ళని మనతోని కంపేర్ చేయడం ఈజ్ అ డిఫరెంట్ థింగ్ కదేనా? ఎందుకంటే తన గురించి నాకన్నా ఎక్కువ ఎవరికి తెలియదు, రైట్? సో ఆ జెలసీ అనేది సమ్వేర్, లేదంటే ఆ ఇన్సెక్యూర్ అనేది సమ్వేర్ మన పేరెంట్స్ మన మైండ్లో క్రియేట్ చేస్తారు. అది వాళ్ళు అసలుకి కంపారిజన్ అనేది ఏముండదు, నీకు నువ్వే బెస్ట్ అనేది ఒకటి పెడితే ఇన్సెక్యూరిటీ ఏడు నుంచి వస్తుంది, జెలసీ ఏడు నుంచి వస్తుంది. ఎప్పుడైతే అసలుకి మళ్ళీ ఎంత స్మూత్గా అది వెళ్ళిపోతుందంటే మన మైండ్లోకి, అది సీరియస్ టాపిక్ లాగా ఉండదు, కొంచెం 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 కుచ్చి అలా ఎలా అయిపోతుందంటే నెక్స్ట్ టైం వెన్ వి సీ దట్ పర్సన్, ఆ పర్సన్కి అలాంటి ఇంటెన్షన్ ఉండదు, మనతోని నార్మల్గానే ఉంటారు, ఎప్పటిలాగానే నవ్వుతుంటారు, చేస్తుంటారు. బట్ బ్యాక్ ఆఫ్ అవర్ మైండ్ అరే అది గుర్తొచ్చేస్తుంది, వచ్చి మనం కొంచెం ఇన్సెక్యూర్ అయిపోవడము, మనం ప్రూవ్ చేసుకోవాలని కొంచెం మనం డమ్ చేయడము, ఇవన్నీ అవుతుంటాయి. సో మనం అది చేస్తూ జోకర్లం అయిపోతాము, కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది, మనం మనలాగా ప్రెజెంట్ చేసుకోలేము. సో ఐ థింక్ ఇది కూడా ఒక పార్ట్ కంపారిజన్. అండ్ దానికి తోడు యాజ్ వి స్పోక్ ఓవర్ ప్రొటెక్టివ్ అండ్ ఎమోషనల్గా అవైలబుల్ లేకపోవడం. నీ పిల్లలు నీకేదో చెప్పాలని అనుకుంటున్నారు, వాళ్ళు ఏదో గో త్రూ అవుతున్నారు, ఎయిదర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. వాళ్ళకి ఎమోషనల్గా ఏమన్నా అనిపించింది బయట చూసినప్పుడు, సిచ్యువేషన్స్ చూసినప్పుడు, వాళ్ళు వచ్చి నీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నారు.
నువ్వు బిజీ ఉంటావు, లేదు ఎనీథింగ్ నువ్వు ఎమోషనల్గా వాళ్ళకి అవైలబుల్ లేవు, నువ్వు బిజీగా ఉండి నువ్వు పట్టించుకోకపోవటం, లేదా వాళ్ళు చెప్పడానికి నీ దగ్గరికి వచ్చినా నువ్వు ఆ స్పేస్ ఇవ్వకపోవటం, ఒకవేళ వాళ్ళు చెప్పినా కానీ నువ్వు దాన్ని రివర్స్లో అపోజ్ చేయటం, ఓకే, దట్ ఈస్ వేర్ నువ్వు చాలా ల్యాక్ అవుతావు. అండ్ దెన్ నువ్వు వాళ్ళకి నెగిటివ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉన్నాయి. వాళ్ళు నిన్ను ఒక విలన్లా ట్రీట్ చేసే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి తెలుసా. దొరికిందే ఛాన్స్ అని భర్త మీద కోపం, అత్త మీద కోపం, ఆడపడుచు మీద కోపం, అందరి మీద కోపము, పిల్లలు దొరికారు కదా అని రప్ప 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 వేసి కొడతారు. దట్ ఈస్ నాట్ నార్మల్. నో, ఇట్స్ నాట్ నార్మల్. వాడు ఏదైనా చిన్న తప్పు చేస్తే వాడి మీదకి చెయ్యి వెళ్ళిపోతుంది, కొట్టేస్తారు, లేదు అంటే బూతులు తిట్టేస్తారు. డూ యూ థింక్ ఇదే పని నీకు నీ భర్త చేసినప్పుడు నువ్వు ఒప్పుకోగలవా? లేదు కదా. మరి అట్లాంటప్పుడు చిన్నపిల్లలు వాళ్ళకి ఎలా ఉంటుంది? వాళ్ళకి సేమ్ ఫీలింగ్ అదే కదా. ఐ డోంట్ లైక్ దిస్ భవి. మనందరికీ ఒకటే లైఫ్ ఉంటుంది. మీరు ఎలాగైతే ఈ ఒక లైఫ్లో బతుకుతున్నారు, మీ పేరెంట్స్ కూడా అలాగే బతుకుతున్నారు. కాబట్టి ఓల్డ్ ఏజ్లో ఉన్నప్పుడు మీ పేరెంట్స్ని రైట్గా ట్రీట్ చేయండి, వాళ్ళకి కావాల్సింది ఇవ్వండి. అది పేరెంట్స్కి కూడా వర్తిస్తుంది బ్రో. సో ఇద్దరం ఒకటే లైఫ్ బతుకుతున్నాం కాబట్టి చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళు మనల్ని మంచిగా చూసుకుంటే పెద్దయ్యాక మనం కూడా మంచిగానే చూసుకుంటాం. అంతా మేము నీ కోసమే చేస్తున్నాము, నువ్వు మా కోసం ఎందుకు చెయ్యవు, మమ్మల్ని అడగకుండా ఈ వరల్డ్కి తీసుకొచ్చారు. ఓకే, అండ్ దెన్ తీసుకొచ్చిన తర్వాత యూ పీపుల్ ఆర్ డూయింగ్ ఇట్ ఫైన్. సో చేసిన తర్వాత చేసినాం 10 సార్లు అంటే ఎందుకు చేస్తున్నారా అని ఒక్కసారి మైండ్లోకి రాదా? అంతే. సో జస్ట్ బికాజ్ మీరు చేస్తున్నందుకు నేను కంపల్సరీగా చెయ్యాలి అంటే అది దట్స్ కంప్లీట్లీ అన్ఫేర్. ఊకే బ్లాక్మెయిల్ చేయడం, ఎమోషనల్ బ్లాక్మెయిల్, అది ఏ విషయంలో అయినా. ఇప్పుడు అది ఎలా ఉంటుంది అంటే మెయిన్లీ వెన్ ఇట్ కమ్స్ టు కెరియర్ రా, నేను ఇది చెయ్యాలనుకున్నాను, ఇప్పుడు నా కొడుకులో చూసుకుంటాను, నా కూతుర్లో చూసుకుంటాను. వాడికి ఏం చెయ్యాలని ఉంది, దానికి ఏం చెయ్యాలని ఉంది, అదెవడు అడుగుతున్నాడు? చాలా మంది పేరెంట్స్ భవి ఒకటి వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా, స్ట్రిక్ట్గా పెంచితే డిసిప్లిన్ అనుకుంటారు. అది కాదు. డిసిప్లిన్ ఇస్ సంథింగ్ యూ గివ్ దెమ్ స్పేస్ వేర్ దే కెన్ ఏబుల్ టు ఎక్స్ప్రెస్. అండ్ వాళ్ళు చెప్పిన తర్వాత వాళ్ళు ఏమైనా తప్పుగా చేస్తున్నా, ఆలోచిస్తున్నా దాన్ని మీరు కరెక్ట్ చేస్తూ వాళ్ళని ఒక దారి చూపిస్తూ ఉండడమే డిసిప్లిన్, రైట్? దాన్ని ఫాలో అవ్వడం. మీరు ఒక్కటి కొట్టడము, తిట్టడము, మీరు చెప్పిందే వినడము అంటే వాళ్ళు లోపల ఎంత సఫర్ అవుతూ ఉంటారు. ఐ హ్యావ్ సీన్ వన్ వీడియో లైక్ పిల్లని వాళ్ళ ఫాదర్ కొట్టేస్తాడు. ఏంటి అని అంటే, నా కూతురు నా ఇష్టం, నేను కొడతాను. నేను కూడా చూసినాను. అది గుడ్ పేరెంటింగ్ అని ఒక పేరు పెట్టేసుకుని మేము మా పిల్లలకి నేర్పించాలి, మేము చెప్తేనే వాళ్ళు వింటారు అన్నది ఇట్స్ వే డిఫరెంట్ దాన్ కొట్టి చెప్పడం. మేము కొడితేనే వాళ్ళు వింటారు, మేము కొడితేనే వాళ్ళు మేము చెప్పినట్టు నడుచుకుంటారు, భయం పెడితే ఏ రోజు ఎవ్వరూ నడుచుకున్నట్టు నటిస్తారు, అంతే. ఐ థింక్ సి యాజ్ వీ ఆల్వేస్ స్పోక్ ఇన్ ఎనీ టాపిక్, ఏదైనా సరే లిమిట్ వరకే మంచిగా ఉంటుంది, అంతే. సరేనా? ఒక్కసారి కొడితే సరే దొరికిందే అని ఏది దొరికితే అది చేతికి తీసి కొడితే అది వాళ్ళ మనిషిలా దున్నపోతులా బతుకుతారా అసలుకి? చాలా మంది తెలుసా భవి, నేను స్కూల్లో చదివేటప్పుడు పిల్లలు ఉంటారు, వాళ్ళ మదర్ కానీ పిల్లలకి వండి పంపించకపోవడము, ఇంట్లో కొట్టడము, బికాజ్ వాళ్ళ డాడీ అక్కడెక్కడో వేరే స్టేట్లో వర్క్ చేయడము. సో ఆ ఫ్రస్ట్రేషన్ అంతా, ఆమె ఏం చేస్తుందో ఆమె లైఫ్లో ఎవరికి తెలియదు, దాపెట్టడం, పిల్లలు క్వశ్చన్ చేస్తే వాళ్ళని కొట్టడం, తిండి పెట్టకపోవడం, ఏమి ఇప్పియకపోవడం. సో దిస్ ఇస్ కైండ్ ఆఫ్ అ ట్రామా. అసలుకి మీకు నచ్చినప్పుడు అతనేమో అక్కడ పోయి ఫ్యామిలీని పోషించాలి అని కష్టపడి ఇక్కడ పంపిస్తున్నాడు, నువ్వేమో అతను లేడు అని యూ హ్యావ్ సీన్ యువర్ లైఫ్, నీకోసం నువ్వు చూసుకున్నావు, వెతుకులాడుకున్నావు, వాట్ ఎవర్ యు ఆర్ హ్యాపీ. ఇక్కడ పిల్లలేనా సఫర్ అవుతుంది. అట్లా ఫాదర్ లవ్ లేదు, మదర్ లవ్ లేదు, ఎక్స్ప్రెస్ చెయ్యనీకే లేదు. ఇది సొసైటీకి చెప్పినా అర్థం కాదు. చెప్పుకుంటే నవ్వుల పాలవుతామేమో అని లోపల పెట్టుకోవాలి. డే టు డే చిన్న అవుతుంటాయి భవి. యాజ్ వి సెట్ కంపారిజన్ కానీ, కంట్రోలింగే కానీ, బ్లాక్ మెయిలింగ్. చాలా మంది పేరెంట్స్ పెళ్లి చేసుకోకపోతే నేను చచ్చిపోతా, నువ్వు ఇది చదవకపోతే నేను ఇది చేసుకుంటా, నేను కట్ చేసుకుంటా, నాకు సొసైటీలో ఇజ్జత్ పోతుంది. అరే కిడ్స్ ఆర్ గ్రోయింగ్ అప్,
మీ టైంలో మీ డిసిజన్స్ మీరు తీసుకొని ఈ వరకు వచ్చిర్రు, సో మా డిసిజన్స్ మమ్మల్ని తీసుకొని ఇవ్వండి, ఒక ఛాన్స్ ఇవ్వండి పిల్లలకి. డెఫినెట్గా అందరు పిల్లలు కరెక్ట్ డిసిజన్స్ తీసుకుంటారు అని అనట్లేదు, బట్ దెన్ ఒకసారి మీకు వాళ్ళకి ఛాన్స్ ఇస్తే వాళ్ళకు కూడా అర్థమవుతుంది కదా వాళ్ళు ఎంత కరెక్ట్ చేస్తున్నారు, ఎంత తప్పు చేస్తున్నారు. సో ఎట్ ది ఎండ్ వాళ్ళు మీ దగ్గరకు వచ్చే గైడెన్స్ తీసుకుంటారు, బట్ ఓన్లీ వెన్ దే ఫీల్ సేఫ్. అవును, ఫస్ట్ నుంచి కూడా నువ్వు వాళ్ళకి చెప్పే అవకాశం ఇస్తున్నావు అంటే వాళ్ళు నీ దగ్గరికి వచ్చి ప్రతి డిసిషన్ ఫస్ట్ నీకే చెప్తారు. డాడీ నేను ఇది చేస్తున్నా, లేదా అమ్మ నేను ఇది చేస్తున్నాను, ఇది రైట్ ఆర్ రాంగ్. టాక్సిక్ పేరెంటింగ్ వల్ల ఏమైపోతుంది తెలుసా భవి, స్పెషలీ బిట్వీన్ యునో పేరెంట్స్ అండ్ చిల్డ్రన్ మధ్యలో డిస్టెన్స్ ఒకటి క్రియేట్ అయిపోతుంది. వాళ్ళ ఇంట్లో కన్నా బయటనే హ్యాపీనెస్ని వెతుకులాడుకోవడం స్టార్ట్ చేస్తారు. అండ్ వాళ్ళు ఎప్పుడైనా సడన్గా ఎవరైనా ఫ్రెండ్ వాళ్ళ పేరెంట్స్ని కలిసినప్పుడు దే ఆల్వేస్ కంపేర్ దెమ్ సెల్ఫ్. ఐ విష్ నాకు కూడా ఇలాంటి ఫ్యామిలీ దొరుకుంటే. వాళ్ళు డబ్బు ఆస్తి ఏం చూడరు, జస్ట్ ఆ హ్యాపీనెస్, ఆ మూమెంట్స్ ని చూస్తారు భవి. ఓకే, వాళ్ళు భయంతోని బతకడం, అరే నన్ను ఎప్పుడు కొడతారో తెలియదు, ఎప్పుడు తిడతారో తెలియదు, నేను బెస్ట్ చెయ్యాలి, ఒక వ్యాలిడేషన్ కోసం వెతుకులాడుతూనే ఉంటారు. బికాస్ మీ వ్యాలిడేషన్ కోసము వాళ్ళు ఎక్కడి వరకైనా వెళ్ళగలుగుతారు, అది మంచే కానీ చెడే కానీ. సో డోంట్ డూ దిస్. ఆ వ్యాలిడేషన్ ఏదైతే ఉందో అది ఎవరైనా సరే వీ షుడ్ నాట్ క్రేవ్ ఫర్ ఇట్. న్యాచురల్గా మనం చేస్తే ప్రౌడ్గా ఉండాలి, యూ కెన్ డూ బెటర్ అనాలి, కొంచెం నేర్పియాలి. బట్ దెన్ ఇదంతా టాక్సికే బావి, అంతా టాక్సిక్. ఇది స్లో పాయిజన్, కంప్లీట్లీ స్లోగా ఎక్కే పాయిజన్. ఎప్పుడు ఎక్కిందో తెలియదు, ఎందుకు బాధ అవుతుందో తెలియదు, ఎవరు అర్థం చేసుకోవట్లేదు. ఒకసారి బయటికి అడుగు పెట్టి జాబులు చేసి లేదా వీడియోసే కానీ ఏ ఫీల్డే కానీ ఇంటికి వచ్చి పండుకొని మళ్ళీ నెక్స్ట్ డే పోవాలి. సో ఇంటికి వచ్చి కాసేపు పిల్లలు టైం స్పెండ్ చేస్తే ఆ టైం వాళ్ళకి కొంచెం పీస్ఫుల్గా ఉండాలి. ప్రెషియస్ తెలుసా ఆ టైం అనేది పిల్లలకి. ఎందుకు ప్రెషియస్ అంటున్నానంటే నేను పేరెంట్స్తో ఉండే టైం అనేది చాలా వాల్యుబుల్. ఎందుకంటే నువ్వు ఆ టైంలో నువ్వు ఏం నేర్పిస్తున్నావు, ఏం చెప్తున్నావు అన్న దాన్ని బట్టే వాడు అప్బ్రింగింగ్ ఉంటుంది. ఓకే, సో అది చాలా విలువైన టైం. దాన్ని మీరు కొట్టడంలోనో తిట్టడంలోనో వాడిని అబ్యూజ్ చేయడంలోనో మాటలు అనడంలోనో లేదా బ్లాక్మెయిలింగ్ చేయడంలోనో ఇలాంటి థింగ్స్ చేస్తున్నప్పుడు ఆ డెఫినెట్గా రేపు పొద్దున మంచిగా పెరగడు. దీనివల్ల కూడా చాలా మందికి యూనో అక్క తమ్ముడు చెల్లెళ్ళు అక్క చాలా మంది ఉంటారు కదా, వాళ్ళ మధ్యలో కూడా రిలేషన్ అంత స్ట్రాంగ్ గా ఉండదు. బికాజ్ ఒకళ్ళని ప్రేస్ చేసి నెత్తి మీద పెడతారు, ఒకళ్ళని దించుతారు. సో ఒకళ్ళకి కొమ్ములు ఆల్రెడీ ఎక్కుంటాయి, ఒకళ్ళకి దిగుంటాయి. వీళ్ళిద్దరి మధ్యలోనే ఒక కాంపిటీషన్ క్రియేట్ చేసేసినారు. సో మీతోని షేర్ చేసుకోలేరు, ఉన్నోళ్ళతోని షేర్ చేసుకోలేరు, బయట వాళ్ళతోని చేసుకోలేరు. యూ హ్యావ్ అ రైట్ టు కరెక్ట్ యువర్ కిడ్, కానీ యూ కాంట్ కంట్రోల్ దెమ్ కంప్లీట్లీ. ఇద్దరికి ఒకటే లైఫ్ ఉంది, ఒకటే లైఫ్లో వాళ్ళు ఏం చేసినా మీరేం చేసినా సేమ్ అంతే. సో అది చేసేదేదో కరెక్ట్గా చేయండి. ఆఫ్టర్ 20 years మీ పిల్లలు మీరు ఏం చెప్పినా కానీ వాళ్ళు ఏమైతే చేయాలనుకున్నారో అదే చేస్తారు ఎండ్ ఆఫ్ ది డే. ఓకే, కానీ నువ్వు వాడికి గుడ్ పేరెంటింగ్ ఇచ్చావు, వాడు నీకు అన్నీ షేర్ చేసుకోగలుగుతున్నాడు. ఆ పాయింట్ ఆఫ్ టైంలో వాడు ఏం చేస్తాడు, అరే మా వాళ్ళు ఇది చెప్తున్నారు అంటే నేను చేసేది తప్పేమో, ఒకసారి చేంజ్ చేసుకుని చూద్దాము, మా వాళ్ళు చెప్పింది కరెక్టే కదా అని ఆలోచిస్తాడు. బట్ వేరాజ్ నువ్వు కంట్రోలింగ్ చేస్తున్నావు, డిక్టేటింగ్ చేస్తున్నావు. ఆఫ్టర్ 20-23 years వాడు ఏం చేస్తాడంటే వాళ్ళు చెప్పేది ఏంటి, నా ఇష్టం నా జీవితం, ఈ ఫేజ్లోకి వచ్చేస్తాడు వాడు. అది మీరు ఆ ఛాన్స్ ఇవ్వకండి. ఒకప్పుడు జనరేషన్లో ఎట్లుండే తెలుసా, మీరు ఎంత స్ట్రిక్ట్గా ఉన్నా కొట్టినా తిట్టినా మీరు ఎంత కంపేర్ చేసినా కూడా అరే మా ఊళ్ళే కదా అని ఉంటున్నారు. బట్ ఈ జనరేషన్ కిడ్స్ ఎట్లా అంటే మీరు ఎట్లా ట్రీట్ చేస్తే మేము అట్లే ట్రీట్ చేస్తాం. మనం కూడా ఏజ్తో పాటు పెరుగుతూ ఉన్నాము. ఈరోజు మనం పిల్లల్ని చూసుకుంటే రేపు పిల్లలు మనం చూసుకుంటారు, సమ్ ఆర్ ది అదర్ వే. సో ఒకళ్ళం మంచిగా ట్రీట్ చేసి ఒక స్పేస్ క్రియేట్ చేసినాం అనుకో, రేపటి నాడు వాళ్ళు ఎవరిని క్వశ్చన్ చెయ్యరు బాబీ. అండ్ కొట్టడంలో తిట్టడంలో కొంచెం కంట్రోలింగ్ ప్రొటెక్టింగ్ అంతా కరెక్టే, బట్ అతి మించి చేస్తారు చూడు, అంటే నాలాగా పెంచాలి నాదే పెంపకం అని దునియాకి చూపించుకోనికే పిల్లల్ని సఫర్ చేపిస్తారు. యాజ్ ఇన్ యూ గాట్ మై పాయింట్, జస్ట్ అదొక షో ఆఫ్. పక్కనోళ్ళ ముందు నీ పిల్లల్ని నువ్వు తక్కువ చేసి మాట్లాడద్దు ఎప్పుడు, బికాజ్ వాడి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని నువ్వే తీసేస్తున్నావు కంప్లీట్గా, వాడిని అండర్ ఎస్టిమేట్ చేసేస్తున్నావు కంప్లీట్గా. చాలా ఇంపాక్ట్ అవుతుంది తెలుసా. ఇక్కడ వాళ్ళు ఆల్రెడీ
10 ట్రై చేస్తూ ఏదో ఒకటి వర్క్ అవుతుంది ఇది కాకపోతే ఇంకొకటి వర్క్ అవుతుంది అని ఆ వర్కౌట్ అయ్యేది ఎందుకో తెలుసా, నీ దగ్గర మంచి పేరు తెచ్చుకోవటం కోసమే, మిమ్మల్ని చూసుకోవడం కోసమే, రైట్? మీకు ఆ హ్యాపీ లైఫ్ ఇవ్వనీకనే. కానీ మీరు అది ట్రై చేసే కొద్దీ కూడా దీనికి కూడా వర్క్ కాలేదా, ఇది కూడా కాలేదా, నీ వల్ల ఇది కూడా ఇవ్వట్లేదా అంటే పాపం ఆ మనిషి గివ్ అప్ ఇవ్వాలి అనే స్టేజ్లో ఉండి కూడా ఎలానో అలా మోటివేషన్ తెచ్చుకొని చేస్తుంది కదా, దానికే మనం అప్రిషియేట్ చేయాలి. అసలుకి ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఈ పిల్లలు అది చేస్తున్నారో, ఆ పేరెంట్స్ ఇది చేస్తున్నారో, ఆ కంపారిజన్ వరల్డ్లో ఉంటున్నాం. కానీ వాళ్ళు ఏం స్ట్రగుల్ చేసి వాళ్ళ పేరెంట్స్ ఆ పిల్లలకి ఎంత సపోర్ట్ చేస్తున్నారు, పిల్లలు పేరెంట్స్కి ఎంత సపోర్ట్ చేస్తున్నారని మనకు తెలియదు. సో కంపారిజన్ స్టాప్ చేయాల్సిందే. ఆ పిల్ల చూడు 25 yearsకే కార్ కొనింది, ఆ పిల్ల చూడు 27 yearsకే ఇల్లు కడుతుంది. అరే లిజన్, బికాస్ సమ్మన్ హస్ స్టార్టెడ్ వర్కింగ్ ఫ్రమ్ ఎర్లీ అంతే. ఓకే, బికాస్ I see this a lot. You started earning at 17. Yeah. Okay. No years ki kaar. అరే జనాలు నన్ను ఇష్టపడరు బాబీ. I literally say this. Okay. Parents love me, but kids don't love me. బట్ నాకు అలాంటి నేను అందరితోని మంచిగా ఉంటా బాబీ. ఈవెన్ విత్ యూ ఐ నెవర్ షో ఆఫ్ ఎనీథింగ్. బికాస్ నాకు అందరూ వర్కింగ్ ఎవరైనా సరే కష్టపడుతున్న ప్రతి ఒక్క వాళ్ళు ఐ హ్యావ్ టోటల్ రెస్పెక్ట్ ఫర్ దెమ్. కానీ యాజ్ పేరెంట్స్ వాళ్ళకి ఏంటిదంటే, చూడు ప్రణవి చూడు 20 ఐ బాట్ మై కార్ ఇన్ ఏజ్ ఆఫ్ 24. ఓకే. సో చుట్టాలల్లా అది చూడు ఆడపిల్ల అయ్యుండి 24 ఏళ్ళకే తెచ్చుకుంది, మీరు చూడండి 30 ఏళ్ళు ముడ్డికి వచ్చిన జాబ్ కూడా లేదు. సో ప్రతి వాళ్ళు అలా కంపేర్ చేయడం. అండ్ నా ఇప్పుడు ఇల్లు కడుతున్నానా, చూడు 30 కూడా రాలేదు అప్పుడు ఇల్లు కడుతుంది, ల్యాండ్ కొన్నారు, అన్ని చేస్తున్నారు. సో ఐ ఆల్వేస్ సే there is a way when I think parents ki kuda na gurinchi ani kaadu ఎవరి గురించి అయినా అప్రిషియేట్ చేసినప్పుడు I always think they should put it in a way where the other person should also feel ki అరే ఆ అమ్మాయి అప్పటి నుంచి చేసింది కాబట్టి వీడికి వచ్చింది కదా, నేను ఇప్పుడు స్టార్ట్ చేసిన, సో మేబీ నాకు కూడా ఛాన్స్ ఉంది, ఇంకొక ఇయర్స్లో నేను కూడా ఇదే స్టేజ్లోకి వస్తా అనే కాన్ఫిడెన్స్ ఇవ్వాలి. ఒక వాళ్ళని అప్రిషియేట్ చేస్తూ మన వాళ్ళకి కాన్ఫిడెన్స్. కానీ ఇక్కడ ఏమైపోతుందంటే తను చూడరా చేసేసింది, నువ్వు అది కూడా చేయలేకపోయావు అన్నట్టుగా పాయింట్అవుట్ చేస్తారు అన్నమాట. సో వెన్ ఎవర్ ఐ మీట్ సమ్వన్ I leave about everything, Bhavishya. I always go and sit with my friends, cousins and everyone. Chilga. And I have to assure them. Because నాకు అట్లాంటి దేమీ లేదు మైండ్లో. అది వాళ్ళ ఆలోచన నా మీద పక్కన వాళ్ళకి రుద్దుతున్నారు కదా, అలా వేరే పిల్లలది కూడా రుద్దుతారు. కాబట్టి చిల్రా నువ్వు కూడా చేస్తావు, నువ్వు కూడా చేస్తావే. హానెస్ట్లీ స్పీకింగ్ ఐ హ్యావ్ దిస్ కాన్సెప్ట్ తెలుసా ఏంటి అంటే, ఈవెన్ దో ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఎట్ 19, ఇంకా అలా లైఫ్ ఉంది, చేద్దాం. ఐ హ్యావ్ మై గోల్స్. 22కి కార్ కొనాలి, 25కి ఇల్లు కొనాలి, ఇట్లా గోల్స్ పెట్టుకున్నా కానీ ఇఫ్ ఇన్ కేస్ అది అవ్వట్లేదు అని అంటే ఓకే, ఈరోజు అవ్వలేదు రేపొద్దున అవుతుందేమో, మనకి ఇంకా చాలా టైం ఉంది, మనం ఏం అప్పుడే ముసలోళ్ళు అయిపోలేదు కదా, ఇంకా చాలా టైం ఉంది, చేద్దాం. దిస్ ఈజ్ ద హోప్ మన పేరెంట్స్ మనకి ఇవ్వాలి. ఓకేనా? ఎందుకు అప్పుడే డల్ అయిపోతున్నావు, ఇంకా టైం ఉంది కదా, వస్తుంది, ట్రై చేయి. దిస్ ఈజ్ గుడ్ పేరెంటింగ్. ఐ థింక్ పేరెంట్స్ కూడా కాస్త నేర్చుకోవాలి, రైట్? ఇట్స్ నెవర్ లేట్. చాలా మంది భవిష్య ఇప్పటికి కూడా దే ఆర్ గ్రోయింగ్ యాజ్ అ పేరెంట్ కూడా వాళ్ళు చేసిన మిస్టేక్స్ని యాక్సెప్ట్ చేసి సారీ రా, ఒక సారీ చెప్పి దాన్ని జెన్యూన్గా యాక్సెప్ట్ చేసుకుంటే అన్నీ మర్చిపోతారు పిల్లలు, రైట్? అండ్ దే అండర్స్టాండ్, అరే నిజంగా జెన్యూన్గా దే అండర్స్టూడ్ దట్ వీ హ్యావ్ సఫర్డ్. సో దాన్ని అది అర్థం చేసుకున్నారు కాబట్టి మనం ఇంకా ఖుషి అయిపోతాము అండ్ దెన్ విల్ మూవ్ ఫార్వర్డ్. దెర్ ఇస్ వన్ మోర్ థింగ్ తెలుసా ఏంటి అంటే, నువ్వేంటి నాకు చెప్పేది, నా ఏజ్ ఏంటి నీ ఏజ్ ఏంటి, పిల్లలవి పిల్లోళ్ళలా ఉండు. ఇప్పుడు పిల్లలు పిల్లల్లాగా ఉండాలి అంటే సిచ్యువేషన్స్ కూడా అలానే ఉండాలి కదా, పిల్లల్లాగా. బ్రో మంచి చెప్పినప్పుడు వాడు పిల్లోడు చెప్పినా పెద్దోడు చెప్పినా ముసలోడు చెప్పినా ఒకటే బ్రో. యా పర్ఫెక్ట్ ఫ్యామిలీ అనేది ఎవ్వరికీ ఉండదే నిజంగా. కానీ ఆ సేఫ్ స్పేస్ వేర్ ఎమోషన్స్ని ఎక్స్ప్రెస్ చేసుకోగలిగిన ఫ్యామిలీని ఇస్తే చాలు. మిగతా అన్నీ మనకి మనం మాట్లాడుకొని అడ్జస్ట్ చేసుకొని హ్యాండిల్ చేస్తూ ఒక్కొక్క స్టెప్ ముందుకు ఎదగచ్చు అంతే. మా మమ్మీ స్టార్టింగ్లో వెన్ ఐ వాజ్ ఇన్ 17 years
మా మమ్మీ కూడా 17 ఇయర్స్ ఎందుకు భవిష్య, మా మమ్మీ ఎపిసోడ్ చూడకపోతే చాలే కానీ. సో నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి ఐ వాజ్ నెవర్ అ టాపర్ ఏంది, యావరేజ్ కూడా కాదు, బిలో యావరేజ్ కూడా కాదు. దాంట్లో మా టీచరు లిటరలీ, నాకు తెలుగు రాదు కదా, సో తెలుగులో క్వశ్చన్కి ఆన్సర్ రాసినందుకు ఇంక అయిపోతుందని ఒక్కొక్క మార్క్ ఇస్తే 35 క్వశ్చన్కి 35 పాస్ మార్క్ వేసేస్తుండే లిటరలీ. అదర్ సబ్జెక్ట్స్ పాస్ అయిపోతుంది. సో this is Telugu subject is so difficult for me. I don't know, it never happened. ఎంత ట్రై చేసినా మా మమ్మీ చిన్నప్పటి నుంచి ఎవ్వ వేస్తాను, నీకు అస్సలకి ఏది రాదు, ఏది చేయలేవు, నీకు ఎంత చదివించినా ఏం చదివించారు, అందరికి చదివించినట్టు చదివి నా బుర్రకి ఎక్కుతలేదు కదా, ఎక్కడ దానికి నేను ఏం చేయాలి. సో చిన్నప్పటి నుంచి ఆ కంపారిజన్. బ్రో నువ్వు నాకేం రాదు అంటున్నావు, ఐఎమ్ ఏ టాపర్, ఓకే, ఎయిదర్ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ 5 ర్యాంక్స్లో ఏదో ఒక ర్యాంక్లో వచ్చేది, మోస్ట్లీ ఫస్ట్ సెకండ్లో వచ్చేది. సెకండ్ వచ్చింది అనుకో, ఆ అమ్మాయి చూసావా బుద్ధి ఉందా నీకు, 5 మార్కులు ఎందుకు తగ్గినాయి అనేవాళ్ళు మా వాళ్ళు. అది అందరికి అదే ఉంటుంది. ఒకళ్ళిద్దరం చెప్పను, ఆల్మోస్ట్ మన 90s పేరెంట్స్ అందరు ఇదే దోవలో నడిచిన వాళ్ళు ఆల్మోస్ట్. 10th వరకు అర్రె పిచ్చ కొట్టుడే, ఆ గల్లీలో జనాలు నేను చచ్చిపోతాను భయపడుతుండే, నన్ను లాస్ట్ ఇయర్ కొట్టారు బ్రో. ఓకే, మాకిచ్చిన పేరెంటింగ్ కరెక్ట్ పేరెంటింగ్, కానీ అది ఒక స్టేజ్ లో ఆపేయడం కూడా ఇంపార్టెంట్. దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. మా అమ్మ కొట్టింది ఆడి వరకు సరే, అప్పుడు నేను ఎట్లున్నానో ఇప్పుడు అట్లనే ఉంటా అంటే రుబాబ్ చెల్లదు. నేను కొట్టి రాయి అయిపోయి ఇంకా లాస్ట్ ఆమె ఎంత కొట్టినా ఏడవకపోతుండే. లిటిల్ ఒక రోజు కొడతావా కొట్టు ఇంకెక్కువ ఈడ కొడతా కొట్టు. 2 years బ్యాక్ అయ్యింది మా అమ్మ కొడుతుంటే కొట్టు రాయి అయిపోయాది, రాటు తేలిపోయావు. మీరే కదా అలా దేనికైనా ఎక్స్ట్రీమ్ చేస్తే పిల్లలు కూడా అలవాటు పడిపోతారు కాబట్టి కొంచెం ఒక్కసారి 2 సార్లు కొడితే దాన్ని ఒక డిసిప్లిన్ అంటారు. జీవితంలో ఎన్నో దెబ్బలు తగిలే, ఈ దెబ్బలు ఎంత కొట్టరు. మనము ఎట్లయితే గ్రో అవుతున్నామో మన పేరెంట్స్ కూడా అట్లనే గ్రో అవుతున్నారు కదా. సో వాట్ ఎవర్ దే హవ్ గోన్ త్రూ ఇన్ దేర్ లైఫ్, ఇప్పుడు ఇట్స్ అ టైమ్ టు చేంజ్. సో ఆ చేంజ్ని యాక్సెప్ట్ చేసుకొని కొంచెం ముందుకెళ్తే బాగుంటుంది. అఫ్కోర్స్ అదే మైండ్ సెట్తోని ఉంటాము అంటే ఇట్ వోంట్ వర్క్. అంతే బ్రో, రేపొద్దున మనం కూడా తల్లిదండ్రులు అవుతాం కదా బ్రో, మనం పడిన కష్టాలు మన పిల్లలు ఎందుకు పడాలి చెప్పండి. ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు యాక్సెప్ట్ ఇట్. సో ప్లీజ్ గ్రో అప్. అండ్ ఇది అందరికీ వర్ధించదు భవి చెప్పినట్టు ముందు, బికాస్ ఇది ఓన్లీ టాక్సిక్ పేరెంటింగ్ వాళ్ళకే రిలేట్ అవుతుంది. ఎందుకంటే పేరెంట్స్లో గుడ్ పేరెంట్స్ ఉన్నారు, ఇన్నోసెంట్ పేరెంట్స్ ఉన్నారు, కైండ్ పేరెంట్స్ ఉన్నారు, టాక్సిక్ పేరెంట్స్ కూడా ఉన్నారు. టాక్సిక్ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఇది మీకే, సో వాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది, అందరికీ అని మేము చెప్పట్లేదు. ఈ వీడియో కింద మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ అలాగే మీ కామెంట్స్ని, మీ ఒపీనియన్స్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ బై బాయ్.